ఇంట్లోకి వస్తే చాలు మనశ్శాంతి ఉన్నాయి. ఇట్లా ఈ అభిషేకం జరిగిన తర్వాత ఇంట్లో పోడు, అంతకుముందు లేదు. వాళ్ళందరి ముందు ఇతన్ని ప్రత్యేకించేసరికి వాళ్ళకి మండిపోయి ఇక వాళ్ళు దరివేయటం మొదలుపెట్టారు ఇంట్లో. సరే వదిలిపెడితే అంతకుముందు సింహం లేదు, ఎలుగుబంటి లేదు, హాయిగా గొర్రెలు కాసుకున్నాడు. ఇక అడవికి పోతే ఎలుగుబంట్లు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి. వాటి మీద పోరాడి వాటిని చంపి వాటి నోళ్లలోంచి గొర్రెల్ని కాపాడాల్సి వస్తుంది. ఈ రెండు అట్ట పెడితే సౌలు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. దయ్యం పట్టింది, మ్యూజిక్ వేసి ఆ దయ్యం వదలగొట్టాలి రాజు దగ్గర పని అని. రాజు మెంటలోడు, దయ్యం అటాక్ చేసిందనుకో ఈ చిన్నోడు ఏమైనా అయిపోవచ్చు. సావుకు తెగబడి ఆ మెంటలోడి దగ్గరికి పోవాలి. పోయాడు, బాధలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇక ఈ మూడు అయిపోయినట్టు గొలియాతు గాడు లైన్లోకి వచ్చాడు. గొలియాతును కొట్టాడు. 4 అయిపోయినాయి అంటే ఇక సౌలు ఈటి తీసుకొని వెంటబడ్డాడు. సంవత్సరాలు తరిమాడు. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు. ఇదంతా ఎప్పుడు జరిగిందో మీరు ఒక్కసారి చదివితే బైబిల్లో నెత్తి మీద తైలం వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఇదంతా. దావీదు అనుకొని ఉంటాడు, నూనె పోసి రాజుని చేస్తాడు అనుకుంటే బూజు పురుగులాగా పరిగెత్తడం అయిపోయింది నా బతుకంతా. రాజు అంటే ఇదేనా? రాజు అంటే ఇదేనా? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అరచేతుల్లో పెట్టుకుని గడగడ గడగడలాడుతా బతకటమేనా? ఏదో అనుకుంటే ఏదో అయింది అని పాపం ఎంత విలవెల్లాడిపోయాడో. చివరికి దేవుడు నేర్పిన అనుభవాలన్నీ. మరి రాజు అంటే ఒట్టి మాటలు కాదు కదా, రాజుకు అనేక అనుభవాలు ఉండాలి. అందులో దేవుని ప్రజల్ని నడిపించే రాజు. తమ్ముళ్ళారా, మీరు కూడా ఒక సంఘము నీకు అప్పగించబడిందంటే ఆ సంఘానికి నాయకుడు అంటే తండ్రి ఆయనే, రాజు ఆయనే, అమ్మ ఆయనే, అయ్యా ఆయనే. ఈ మాటలన్నీ గ్రంథంలో ఉన్నాయి. స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గౌరవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అంటాడు పౌలు. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు, క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని అంటాడు. అంటే తండ్రిగా చెప్పుకున్నాడు, తల్లిగా చెప్పుకున్నాడు, బెత్తం తీసుకొని వస్తానని టీచర్గా చెప్పుకున్నాడు, అందరినీ కట్టడి చేసేటువంటి ఒక రాజుగా కూడా ప్రవర్తించాడు. నాయకుడు అంటే అది. తల్లి పాత్ర ఎత్తుతాడు. కృంగిపోయినప్పుడు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు తండ్రి పాత్ర ఎత్తుతాడు. నువ్వు తేడా పడితే బెత్తం తీసుకుంటానని టీచర్ పాత్ర ఎత్తుతాడు. బోధకుడి పాత్ర, ఉపాధ్యాయుడి పాత్ర. అలాగే ఒక క్రమం ప్రకారం నిన్ను నడిపించడానికి ఒక నాయకుడు, ఒక రాజు పాత్ర కూడా ఎత్తుతాడు. స్తోత్రం. మరి ఈ పాత్రలో 4 సమర్థవంతంగా నెరవేర్చాలంటే అది ఈజీ కాదు. అది సారె మీద నిర్మించబడాలి, సుత్యవులి చేత చెక్కబడాలి. ఇప్పుడు వీళ్ళకి నెత్తి మీద నూనె రావటంతో పాటు నేను అన్నాను, స్పష్టంగా చెప్పాను, ఏ పనికి వారిని పిలిచాడో అందుకు తగినట్టు ఆయనే వారిని సిద్ధపరచుకుంటాడు. అర్థమైతే కొట్టండి, అర్థం కాకపోతే వద్దు. ఇప్పుడు పిలవక ముందు కోటింగా, పిలవబడ్డ తర్వాత కోటింగా? పొలంలో మట్టిగా ఉన్నప్పుడు దానికి ఏ ఇబ్బంది లేదు. కుమ్మరి వెళ్ళి ఆ మట్టిని తవ్వి తీసుకొస్తే ఏంది నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, ఏంది ఇంతవరకు నేనున్న ప్లేస్ నుంచి డివైడ్ చేశాడు ఏందని సంబరపడింది మట్టి. తీసుకొచ్చాడు, జల్లెడ పోశాడు. అప్పటిదాకా దాంతో ఐక్యమై ఉన్న, అనుబంధం కలిగి ఉన్న, ప్రేమ కలిగి ఉన్న రాళ్ళు, రప్పలు, చిల్లపెంకులు, ముళ్ళ తొప్పలు అన్నీ డివైడ్ చేస్తుంటే ఇప్పటిదాకా నా బ్రదర్స్, నా బంధువులు, నా స్నేహితులు అందరినీ విడగొడుతున్నావు, నన్ను ఒంటరిని చేస్తున్నావు. ఇంతవరకు వాళ్ళందరూ నాకు తోడున్నారు. ఆ చిల్లపెంకులు, ఆ రాళ్ళు, ఆ తొప్పలు, ఆ ముళ్ళు నాతో తోడుగా ఉన్నారు. ఇప్పుడు అందరి నుంచి నన్ను విడగొట్టి నన్ను జల్లెడ పోసి ఒంటరిని చేసావేమిటి? కుమ్మరి ఏం చేస్తున్నావు నన్ను? అరవాకు నోర్మై అని దాన్ని నీరు చల్లి దాన్ని తడిపి ఇక పిసకటం మొదలుపెట్టాడు దాన్ని. పొలంలో నేనున్నా, నా జోలికి ఎవరు రాలా, నువ్వు వచ్చావు ఏదో చేస్తావు అనుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు.
ఇంతవరకు నాకున్న అనుబంధాలు తెంచేశావు, నన్ను ఒంటరిని చేశావు, నన్ను నీళ్ళల్లో తడిపావు, నన్ను ఇప్పుడు నీ చేతికొచ్చినట్టు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అయ్యా, నన్ను ఏం చేస్తున్నావు? దాన్ని పిసికి మళ్ళా నీళ్లు పోసి మళ్ళా మెత్తన చేసి మెత్తగా రెడీ చేసి ఎత్తి గిరగిరా తిరిగేటువంటి ఆ సారి మీద వేసాడు. ఇక సారెక్కిన తర్వాత నా సుఖం దొరికిద్ది అనుకుంటే అప్పుడు స్టార్ట్ అయింది అసలు పని. సారెక్కిన దగ్గర నుంచి సుఖం ఎక్కడ గిర్రా 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 తిరగటం స్టార్ట్ అయింది. అంతటితో ఆగిపోయాడు. మళ్ళీ వ్రేళ్ళు పెట్టి రకరకాల మెలికలు తిప్పుతున్నాడు. ఒక షేప్ వచ్చినప్పుడు అంతటితో ఆగట్ల, మళ్ళా మొదలు పెడుతున్నాడు. రకరకాలుగా మలుస్తుంటే పొలంలో పడున్న మట్టికి ఏ గొడవ లేదు, కానీ ప్రత్యేకింపబడిన మట్టికే ఇన్నగసాట్లు. చివరికి ఏమైంది? అది యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా రెడీ. ఇప్పుడు వీళ్ళని సారి మీదకి ఎక్కిస్తున్నాడు. ఇక కొంత పని అయింది, సంఘంలో ఉన్నందువల్ల ఉపదేశం ద్వారా కొంత పని అయింది. ఇప్పుడు ఇంకా ప్రత్యేకపరచుకొని ఇక ఆయనతో కూడా కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అందుకు తగ్గట్టు దేవుడు సిద్ధపరచుకుంటాడు. ప్రతికూలతలు ఎదురైతే భయపడొద్దు, శోధనలు ఎదురైతే కృంగిపోవద్దు. అవన్నీ దేవుడు నిన్ను సిద్ధపరచడంలో భాగమని ఎరిగి, కుమ్మరికి మట్టి అప్పచెప్పుకున్నట్టు మిమ్మల్ని మీరు ఆయనకు అప్పచెప్పుకోండి. తప్పకుండా ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మిమ్మల్ని మార్చుకొని ఆయనే వాడుకుంటాడు. ఆమెన్.